మిరియాల రసం అంటే కేవలం చారులాగా అనిపించడం లేదండి. జలుబు దగ్గు చలికి చెక్ పెట్టే ఇదొక అమృతమే. మన తెలుగింట్లో రసం లేని ఇల్లు, రసం అంటే నచ్చని పిల్లలు పెద్దలు ఉంటారా? ఒక్కసారి టేస్ట్ చేశారో నాలుక మాట వినదనుకోండి. ముందుగా ఏ గిన్నెలో అయితే రసం వండుకుంటారో అదే గిన్నెలోకి 2 బాగా గుజ్జు ఉన్న టమోటాలని తీసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా శుభ్రంగా కడిగి వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం బెల్లం మరీ ఎక్కువ వేయొద్దు, ఈ మాత్రం వేసుకుంటే చాలు. రుచికి సరిపడా సాల్ట్, 1/4 టీ స్పూన్ దాకా పసుపు, ఒక చిన్న టీ కప్పుతో నీళ్లు వేసి వీటన్నిటిని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. బెల్లం ఎందుకు వేసానంటే మిరియాలు వేస్తాం, ఘాటుగా ఉంటుంది. గొంతు మంటగా అనిపించిన ఆ ఘాటు పులుపు బ్యాలెన్స్ అవ్వడానికి కొంచెం బెల్లం వేసుకోవాలి. రసం రుచిగా ఉంటుంది, పొట్ట హాయిగా ఉంటుంది. వేసే ఆ బెల్లం మరీ ఎక్కువ వేయద్దే, రసం తీయగా అనిపిస్తుంది. రసంలో ఆ బెల్లం స్వీట్ అనేది లైట్గా ఎక్కడో తగలాలి, కొంచెమే వేసుకోవాలి. చూడండి, టమోటా ముక్కల్ని చింతపండు తొక్కల్ని ఈ విధంగా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత ఇలాంటి ఒక పెద్ద గ్లాస్తో 3 గ్లాసుల దాకా నీళ్లు వేసుకోవాలి. నేను తీసుకున్న ఆ 2 టమోటాలు తీసుకున్న చింతపండుకు గాను 3 గ్లాసుల నీళ్లు సరిపోతాయి. మీరు టమోటాలు కానీ చింతపండు కానీ ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి నీళ్లు వేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెష్గా కొంచెం కొత్తిమీరను కూడా ఈ విధంగా తుంచి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం, ఇందులో మిరియాల పొడి కూడా వేస్తాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కడాయిని తీసుకెళ్ళి స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచేసి పక్కన సింపుల్ రసం పొడి రెడీ చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్ కానీ రోల్ కానీ తీసుకొని ఈ మాత్రం మిరియాలు, ఆల్రెడీ రసంలో కారం వేసాం, ఇక్కడ వేసే మిరియాలు చూసుకొని వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ దగ్గు జలుబు ఉన్నట్టయితే ఇందాక రసంలో రసం పొడి స్కిప్ చేసి ఇక్కడ మిరియాలు ఇంకొంచెం వేసుకోవచ్చు. మెత్తగా అంటే మరీ మెత్తటి పొడిలా కాదు, కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చాలు. తర్వాత ఒక 7 దాకా తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బలు, ఇక్కడ నేను గ్రైండ్ చేసిన మిరియాలు జీలకర్ర, ఇక్కడ వేసే వెల్లుల్లి, నేను తీసుకున్న 2 టమోటాలు చింతపండు, అందులో వేసిన నీళ్ళకి ఈ రసం పొడి సరిగ్గా సరిపోతుంది. ఫైనల్గా చూడండి, వెల్లుల్లిని కూడా ఈ విధంగా దంచేసుకోవాలి. ఈ జీలకర్ర మిరియాలు ఫైనల్గా చూడడానికి ఈ విధంగా గ్రైండ్ అవ్వాలి. ఈ రసం రుచి ఈ పొడితోనే ఉంది. ఎక్కువైందా ఘాట్ ఎక్కువ అయిపోతుంది, అలాగని తక్కువైందా రసం రుచిగా అనిపించదు. గ్రైండ్ చేసిన రసం పొడి రసంలో వేసి ఈ విధంగా బాగా కలిపేసి ఈ రసం మొత్తం కుతామని ఉడికేదాకా ఉడికించుకోవాలి. అవసరమైతే ఇక్కడ మూత పెట్టి ఉడికించుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఉడుకుతుండగా మూత తీసి ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. కరివేపాకు రెమ్మలు ఈ విధంగా మధ్యలో వేసుకుంటే రసం రుచిగా ఉంటుంది. మళ్ళీ మూత ఉంచి మనం ఇందాక అన్నీ కూడా పచ్చిగానే వేసాం కదా, ఆ పచ్చిదనం అనేది పోయి రసం బాగా ఉడికి ఒక మంచి స్మెల్ వస్తుందండి. అప్పటిదాకా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు, లో ఫ్లేమ్లో కొద్దిసేపు మార్చుకుంటూ మధ్యలో కలుపుకుంటూ చూడండి, ఈ విధంగా బాగా ఉడికిపోయి ఉండాలి, పచ్చిదనం అనేది పోయి. ఈ స్టేజ్లో మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవచ్చు. పుల్లగా ఉంది అంటే కారమైనా తక్కువ ఉంటుంది, లేదా సాల్ట్ అయినా తక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఉప్పు కారం పులుపు సరిపోయిందా, లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి పక్కన సింపుల్ పోపు, దానికోసం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ దాకా ఆయిల్, ఒక 1/2 టీ స్పూన్ దాకా నెయ్యి అయితే వేసుకున్నాను. లేదా మొత్తం నెయ్యి అయినా వేసుకోవచ్చు, మొత్తం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. రసానికి చిన్న టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అది మీ ఇష్టం. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇటెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, ఒక 4 దాకా చితగ్గొట్టిన తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఇందాక రసంలో ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని ఇక్కడ గింజలతో సహా తుంచి వేసుకోవచ్చు. పోపు మొత్తం ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు కూడా వేసి 1 నిమిషం అట్లా ఇట్లా వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. పోపులో వేసిన ఈ ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, వీటిని పక్కకు తీసి చల్లబడిన తర్వాత ఈ రసంలో నలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. రసంలో వేసిన ఈ పోపు ఫ్లేవర్స్ మొత్తం ఆ రసానికి పట్టేలా లో ఫ్లేమ్లో 1 నిమిషం ఉడికించుకోవాలి. పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం సరిగ్గా పడ్డాయంటే మాత్రం ఈ మిరియాల రసం అద్దిరిపోయినట్టే.